సో బికాస్ ఏంటి అంటే ఎంత మనుషులకి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఫ్రెండ్షిప్ అనేసరికి మీరు సపరేట్ వాల్యూ ఇస్తారు కాబట్టి దానికోసం అడుగుతున్నా. ఎస్, వినీలా గారు వాట్ చాలా ఇష్టం నాకు వినీల గారు. చాలా మంచి ఆవిడ. ఇప్పుడు కాదు, తను 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ నేను హిమజ ఒక పార్టీలో కలిశారనమాట. విక్రమ్ గారు, మీరు శ్రీవాణి గారు రండి, మీకు మంచి డైట్ చెప్తాను, మీరిద్దరు చాలా చక్కగా ఉంటారు కెమెరాలో, మీరు సన్నగోతి ఇంకా బాగుంటారు. శ్రీవాణి గారు నేను చంద్రముఖి సీరియల్ చూశాను, ఆ టైంలో మీరు మళ్ళీ మారుస్తా అని చెప్పేది అనమాట. మేము అబ్బా మాకు ఇంట్రెస్ట్ లేదని పెద్ద డైట్లు అని చెప్పి మొత్తంగా అలా అలా అయిన తర్వాత లాస్ట్ టైం బ్యాంకాక్ వెళ్ళినప్పుడు, బ్యాంకాక్ ట్రిప్ అప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేసాం, శ్రీవాణికి కసి వచ్చింది అనమాట. అంటే ఆ పారాగ్లైడింగ్ ఎక్కడ నీళ్ళు, శ్రీవాణికి నాకు భయం ఈ నీళ్ళు అన్నీ. నేను మంచిగా సెట్ చేసుకుని కూర్చున్నా ఒడ్డు మీద, వీళ్ళు వెళ్ళారు. వెళ్తే ఆ పారాగ్లైడింగ్ ఫస్ట్ ఎక్కనీలేదంటే శ్రీవాణి. తర్వాత ఏదో బలవంతంగా వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఎక్కి అది ల్యాండ్ అవ్వడానికి కష్టమైంది 2 times ఆ వెయిట్ వల్ల. అప్పుడు తను చాలా ఎంబ్రాస్ ఫీల్ అయింది. లేదు మనం డైట్ చేయాలని చెప్పి అప్పుడు డైరెక్ట్ వినీల గారి దగ్గరికి వెళ్ళాం. ఎంత వెయిట్ ఉంటారు అప్పుడు శ్రీవాణి గారు? అప్పుడు శ్రీవాణి 98 ఎంత ఉండేది. 98. ఓకే. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 83 అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 kgs పెరిగింది. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటెక్స్ ఎక్కువ తీసుకొని 87 అయింది. మళ్ళీ ఇప్పుడు 84. బట్ మీరు చెప్పింది బాగుంది. కాకపోతే ఏంటంటే శ్రీవాణి గారు ఆ డైట్ చేసినప్పుడు మేము రెగ్యులర్గా ఆవిడ ఇక్కడ మన స్టూడియోలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆవిడ ఫేస్ కానివ్వండి, స్కిన్ టోన్ కానివ్వండి, మొత్తం అంతా చేంజ్ అయ్యాయి 100%. జుట్టు ఎక్కువ రాలిపోయింది శ్రీవాణికి, అది కూడా తగ్గింది. అవునా? బట్ ఇవి ఫాల్స్ ఎలిగేషన్ అనాలా మరి ఏంటి? ఎందుకంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్ వచ్చేసేసి వేరే ఛానల్లో కూర్చొని షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరేం చెప్తారు? తన డైట్ కానివ్వండి, తన సర్టిఫైడ్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. జస్ట్ తను ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన పర్సన్ ఎలా డైటీషియన్ అయ్యారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అవ్వకూడదా? ఇప్పుడు ఇప్పుడు ఒక చదువు లేదు వాడు పెద్ద హీరో అయ్యాడు అనుకో, చదువు లేకుండా వాడు హీరో అయ్యాడు అని మనం అనుకోం కదా. సో డైటీషియన్ అంటే ఈ ఫుడ్ తింటే సన్నగా అవుతాం అని ఒక ఐడియా ఉంది ఆమెకి. మరి ఎక్కడో దాని మీద రీసెర్చ్ చేస్తుంటది. సో అది చెప్తుంది, అది నాకు వర్కౌట్ అయింది, నేను చేస్తున్నాను అంతే. శ్రీవాణి కూడా వర్కౌట్ అయింది. ఆమె దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా మాకు చేంజ్ కనపడుతుంది. అంత కావాలంటే మేము ముందు సన్నగా అయ్యేటప్పుడు అవ్వడానికి ఎన్నెన్నో ట్రై చేసాం. ఏవో జ్యూస్లు తాగాలి, సంథింగ్ ఏవో, అది బోన్స్ వీక్ అయిపోయేవి, డల్ అయిపోయేది. కానీ వినీలగా డైట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇద్దరం అదే ఎనర్జెటిక్, అదే యాక్టివ్గా ఉంటాం. మరి డైటే సన్నగా అవుతాం. అది నాకు వింత అనిపించింది అన్నమాట. బికాస్ ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారు ఆవిడకి. అంటే బిగినింగ్ పెరుగు పచ్చడి ఆంటీ దాకా మొన్న ఈటీవీ ప్రవీణ గారి వరకు అందరూ ఆవిడ డైట్ ఫాలో అయిన వాళ్ళు. అవును. సో ప్రవీణ గారు ఎలా చెప్పారు? సో నేనేమంటానంటే వీళ్ళందరూ కూడా చాలా హెల్దీగా ఉన్నారు. పెరుగు పచ్చడి ఆంటీ దగ్గర 30-40 kgs తగ్గింది ఆవిడ. సో తగ్గిన తర్వాత ఆవిడ వీడియోస్ ఇచ్చారు. బట్ ఏవేవో అంటే గిట్టని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు బేసిక్గా. సరే ఆవిడని వదిలేసేస్తే ప్రవీణ గారిని చూస్తే చాలా లీన్గా అయ్యారు. సో అట్ ది సేమ్ టైం శ్రీవాణి గారిని కూడా మేము చూసినప్పుడు ఒక 10 kgs సడన్గా ఆవిడ తగ్గడం బాగున్నారు. కానీ వై అసలు ఈవిడ షీ ఇస్ నాట్ జెన్యూన్. అసలు ఆవిడ కర్రీ పాయింట్ పెట్టుకొని ఉండేది. నువ్వు మామూలుగా ఒక వీడియో పెట్టావు కింద 100 కమెంట్లు ఉంటాయి కదా. మన వ్యూస్ 1,00,000 ఉంటాయి, 1,00,000 కమెంట్లు ఉండవు కదా. సో ఇప్పుడు నచ్చినోడు బాగా చేశారయ్యా అని చెప్తారు తప్ప నువ్వు బాగా చేసావు అని చెప్పి కమెంట్ పెట్టాడు. నెగిటివ్ ఫెలోనే పడతాడు. అరే చూసావు ఆమె కాలు మెట్టిలు లేవు, శివాని గారు జడ చేసుకొని పూలు పెట్టండి, ఇలాంటి కమెంట్లు ఎవరు మన అంటే ఇష్టం లేని వాళ్ళు ఇస్తారనమాట నెగిటివ్ కమెంట్స్. సో అది పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆబ్వియస్గా మేము తీసుకుంటున్నాం, మేము బాగున్నాం, ఆ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరు బాగున్నారు కాబట్టి వెళ్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అంతేగాని ఇంక దాంట్లో ఏముంటుంది? ఇప్పుడు ఆవిడ కూర్చొని చెప్పారంటే మరి ఆమెకి పోటీ తత్వం ఫీల్ రావచ్చు. అయ్యో మన దగ్గరికి ఎవరు రావట్లేదే, మన ప్రొడక్ట్స్ ఎవరు కొనట్లేదే, వీళ్ళ గారు ఫేమస్ అయిపోయారే అని చెప్పి బురద చల్లించవచ్చు కదా. కానీ వాళ్ళ మదర్ చనిపోవడం నిజమేనా అన్న? లైక్ చనిపోయింది నిజం బా, మేము వెళ్ళాం కూడా కదా. అవునా? అయ్యో అప్పుడు మేము ఎమర్జెన్సీలో ఉన్నాం, బాగా గుర్తు. మార్నింగ్ ఆవిడ చాలా డిప్రెషన్లో పెట్టగానే మా ప్రవీణ గారు ఫోన్ చేశారు. వెంటనే వెళ్ళాము, 11th day వెళ్ళాము. అంటే కేవలం ఈ ఎలిగేషన్స్ వీటి వల్లే ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళారన్నారు ఆవిడ ఒక ఇంటర్వ్యూలో, నిజమేనా? అయ్యిండొచ్చు, అది తెలీదు. చనిపోవడం అంతే సడన్గా మంచిగా ఉండే ఆవిడ సడన్గా కాలు జారడం, అలా ఒక 20 daysకి చనిపోవడం అదంతా నిజమే కదా. ఓకే. బేసిక్గా ఏంటి అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఇంతమందిని కరెక్ట్ చేసే ఆవిడ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని బాబుని కరెక్ట్ ఎందుకు చేసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. మేబీ ఈ డైట్ కరెక్ట్ కాదేమో, అందుకే ఫ్యామిలీ మెంబర్స్కి ఈ డైట్ సజెస్ట్ చేయట్లేదేమో అని చెప్పేసి. వాళ్ళ హస్బెండ్ నేను చూసాను, సన్నగానే ఉంటారు. వాళ్ళ బాబు ఒక్కడే కొంచెం బొద్దుగా ఉంటాడు. అయితే ఆ బాబుకి ఇష్టం లేదేమో. ఇప్పుడు నిన్నబ్బా నా కూతురు పెద్ద సినిమా సెలబ్రిటీ అవ్వాలని నాకు కోరుకుంటుంది. నందిని ఇష్టం లేకపోతే నేనేం చేస్తాను? క్రికెట్ ప్లేయర్ అవ్వాలని అనుకో, నేనేం చేస్తాను?
అంటే మనం అనుకుంటే అవ్వదు కదా. విక్రమ్ వేస్ట్, ఆడికి ఇంట్రెస్ట్ లేదు యాక్టింగ్ అంటే అని చెప్తారా? అలా చెప్పరు కదా. మ్మ్. వాళ్ళ అబ్బాయి తిన్నాము ఏదో పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అంటారు కదా. అవును. సో మన ఇంట్లో ఇప్పుడు మా నాన్న చెప్పింది నాకు నచ్చవు ఆబ్వియస్ గా. Yes. సో మా నాన్న కరెక్టే చెప్తాడు. అంత మాత్రాన మా నాన్న రాంగ్ అంటారు కదా సమాజం. బట్ ఎందుకు ఇంత చక్కగా ఆవిడ డైట్ ఇంతమంది ఫాలో అవుతూ చాలా మంది రిజల్ట్స్ తీసుకుంటూ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చాలా మంది ఫాలో అవుతున్నా కానీ ఆవిడ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి రీజన్ డెఫినెట్ గా కాంపిటీషన్ అంటారా? 100% కాంపిటీషనే కదా. ఓకే. అందుకే వేరే డైటీషియన్ ఎవరో ఇచ్చారు కదా మామూలుగా. అసలు మామూలుగా వెళ్ళడం ఎందుకు, ఆమె మీద బురద జల్లడం ఎందుకు, ఇదంతా చాలా టైం వేస్ట్ అసలు పాపం. ఓకే. ఇప్పుడు ఎలా ఉందన్న బిజినెస్ మరి ఆవిడది? హ్యాపీగానే ఉంది కదా. హ్యాపీగా ఇప్పటికి వెళ్ళినా సరే నీకు ఫుల్ క్రౌడ్ ఉంటారు, ఫుల్ బిజీగా ఉంటారు. పాపం ఆవిడే లేడీ కాబట్టి కొన్ని తట్టుకోలేరు కదా, కొంచెం అలా ఫీల్ అయ్యారు. కానీ మళ్ళీ షీఈ్ వెరీ స్ట్రాంగ్ లేడీ. నెక్స్ట్ డేనే కాల్ చేశాను వెన్నెలా గారు అంటే అసలు కావాలని చేశారా, నాకు చాలా ఇదనిపించింది అది ఇదని చెప్పేసి అంటే మేబీ అంటే నాకు తెలియదు అసలు ఆ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కావాలని చేసుకుంటారు ఆబ్వియస్. మీరు కూడా అప్పుడు ఒక పాజిటివ్ వీడియో చేసి పెట్టడం జరిగింది మీడియాలో. 100% కదా. అంటే మనకి మనం ఇష్టపడే వాళ్ళ కోసం ముందుకు వచ్చేస్తాం కదా డెఫినెట్గా. నేను శ్రీవాణి ఇద్దరు పెట్టాం వీడియోస్. ఓకే. అండ్ అంటే నాట్ ఓన్లీ వినీలా గారు అన్న, ఈవెన్ హెచ్కే పర్మనెంట్ వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్సేనా? వాళ్ళు పరిచయం అంతే. శ్రీవానికి బాగా క్లోజ్, నాకు హారిక గారు పెద్ద పరిచయం లేదు. ఓకే. వినీల గారి పరిచయం క్లోజ్. ఓకే. బట్ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ మీద కూడా చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. నీ అంతే కదా అబ్బాయి, ఎవరైనా పైకి వస్తుంటే అది కామన్ కదా, అది జెన్యున్ కదా, అది జనరల్ కదా. హెచ్కే పర్మనెంట్ ఆల్మోస్ట్ 5-6 years నుంచి చాలా పాపులర్ ఉంది. పాపులర్. వాళ్ళు మొన్న వైజాగ్ లో రీసెంట్ గా బ్రాంచ్ ఓపెన్ చేశారు, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే ఫేమస్ అవుతుంటే మనం ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫేమస్ బురద జల్లాలి, అది పట్టించుకుంటే వేస్ట్ అన్నది. వీళ్ళు ఏంటంటే ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ మేము ఇదిగోండి సర్టిఫికేట్స్ అని చెప్పేసి చూపించేసేసి ఎవరైతే వీళ్ళ గురించి ఎలిగేషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ ఒక డాక్టర్ మెయిన్ ఆవిడ. సో ఆవిడ ఏంటంటే వీళ్ళు షీఈ్ నాట్ జెన్యూన్ అని చెప్పేసి వచ్చి చెప్తున్నారు. జెన్యూన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే మేమందరం కూడా MBBS చేసి తర్వాత ఒక స్పెషలైజేషన్ చేసి మేమంతా సర్టిఫైడ్ డాక్టర్స్, మేము ఇంత కష్టపడి చదువుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడో కర్రీ పాయింట్లు పెట్టుకొని ఇప్పుడు వచ్చేసేసి ఏదో 4 డైట్లు తెలుసుకొని వచ్చేసేసి పెద్ద పెద్ద క్లినిక్స్ పెట్టుకొని మేము సర్టిఫైడ్ డాక్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్పలేదు వినీల గారు నేను సర్టిఫైడ్ డాక్టర్ అని ఎప్పుడు చెప్పలేదు. నేను డైట్ చెప్తానని చెప్తారు. ఇప్పటికి మాకు వాయిస్ ఉంటుంది అనమాట, పొద్దున్న ఈరోజు ఏం తినాలి, ఏం కట్ చేసుకోవాలి, ఏం వండుకోవాలి అని చెప్తారు సింపుల్ గా. అంతేగా నేను డాక్టర్, నేను MBBS అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడ అందరూ డాక్టర్ వినీలా అని అంటారు కదా. అవును, తను ఏదో డాక్టరేట్ ఏదో తీసుకున్నట్టున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. డాక్టరేట్ రకాల బాధ, అది వేరు ఇది వేరు కదా. ఎందుకు వెళ్తున్నాం వినీల గారి దగ్గరికి? డైట్ కోసం వెళ్తున్నాం, అదే మన సంబంధం. ఆడికి వేరే వేరే కోరికలు ఉన్నాయి అనుకో, ఆయన పొద్దున్న పెద్ద అవార్డు తీసుకొని కోరుకుంది, తీసుకుంటారు, అది మాకు సంబంధం లేదు కదా. సో ఈ డాక్టరేట్ ని బట్టి ఆవిడ డాక్టర్ వినీలా అన్నారు అంతే. ఓకే. కానీ ఆవిడ పర్టికులర్ గా నేను డాక్టర్ని అని అయితే చెప్పలేదు. చెప్పలేదు కదా, నేను డాక్టర్ వినీల్ విక్రమ్, నేను చెప్తున్నా ఒక డాక్టర్ గా అని ఎప్పుడు చెప్పలేదు ఆవిడ. అబ్బా దినమ్మా అది దినమ్మా అంటే ఎప్పుడు ఉంటది. సో డాక్టరేట్ కి దీనికి సంబంధం లేదు. సో షీ ఇస్ కంప్లీట్లీ వన్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ డైటీషియన్ అనుకోవచ్చు. 100%. ఓకే. సో అందులో జెన్యున్ గా మన ఇంట్లో వండుకునే విధంగా ఇస్తుంది అనమాట. అంతేగాని ఏవో జ్యూస్లు ఇచ్చేసి ఏదో టాబ్లెట్లు అలాంటివి ఏమి అంటే బయట యూజ్ చేస్తా ప్రోటీన్ షేక్స్ అంటారు, ప్రోటీన్ షేక్స్ అవి అసలు దగ్గర రాని. బట్ రియల్లీ అన్న మీరైతే హ్యాపీ అబౌట్ హర్ డైట్ కదా? చాలా హ్యాపీ కదా, హ్యాపీగా ఉంటాం కదా కామన్ గా. లేదు ఎందుకు చేస్తాం, ఏమైనా పార్ట్నర్స్ ఏంటి. మీరు కూడా ఫాలో అవుతారు కదా డైట్ చాలా వరకు? నేను ఫాలో అవుతాను, బట్ అంత డైట్ ఎక్కువ ఫాలో అవును. మనకి పప్పు, సాంబారు, బంగాళదుంప కూర, కైమా కూర, చేపల పులుసు టెంప్ట్ అయిపోతాం కదా. అవునవును. శివన్ ఫాలో అవుతుంది కానీ నేను పెద్ద ఫాలో. రైట్ అన్న. అండ్ కాకపోతే ఏంటంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంది లైక్ ఈ టైంలో, అంటే ఒక 1 month బ్యాక్ ఇది చాలా పెద్ద ఇష్యూ అయినప్పుడు జనరల్ గా మీకేమనిపించింది? నాకు అసలు అది చెప్పాను కదా, కామన్ గా ఒకరు పైకి వస్తుంటే డెఫినెట్ గా జెలస్ ఉంటుంది, వాళ్ళు కుళ్ళుతో చేసింటే అనిపించింది నాకు, అంతే. ఇంకా దాంట్లో ఏముంది, అదే ఏదో కూర్చొని ప్రూఫ్స్ పెట్టేసి చూపించి అంతెందుకు. అసలు ఎవరి లైఫ్ వాడు బొత్తా ఉంటాడు బా, మనకి ఎందుకు వేరే లైఫ్ తొంగి చూడడం. అదే కదా జనాల పని. అదే కదా, అంటే కొంతమంది జనాల పని మరి అదే అంటున్నాను. ఇంకా ఇలాంటి వాళ్ళు సరే ఆవిడ దొంగ సర్టిఫికేట్ తీసుకుని మీకెందుకయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకు ఆమె ఎక్కడ చదివింది, ఎక్కడ పుట్టింది, కర్రీ పాయింట్లో ఎంత పప్పు పొట్ల ఎంత కమ్మింది, నీకు ఎందుకు బాగా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కదా, ఆయన ఛాయ్ అమ్ముకుంటాడే, మన ప్రైమ్ మినిస్టర్ కాదు అంటావా? అనం కదా. నీకు గతం ఎందుకు అసలు? ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది అసలు తప్ప భూత
ఆమె అదే వద్దులే మాట్లాడతాయి, అది ఆమె పర్సనల్ కదబ్బా. కరిపాన్ పెట్టి డెవలప్ అయింది, ఒక స్టేజ్కి వచ్చింది. మరి ఇప్పుడు మాడతాం కదా, చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు మాడతాం కదా మనం, ఇప్పుడు మాడతాం కదా. ప్రెసెంట్ ఏంటి ఎలా వచ్చాడు అంటే అందరికీ బొక్కలు లెక్కలు అన్నీ ఉంటాయి జీవితాల్లో. ఎవరైనా మరి కష్టపడి పైకి వచ్చారు అనడానికి ఆ వర్డ్ ఎందుకంటారు, కష్టపడి పైకి రావడం ఏంటి, అంతే, 0 to హీరో అవడమే కదా. ఆ ప్రాసెస్ లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎన్నో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే జనాలకి ఏంటంటే అయినా సక్సెస్ కనిపించదు, వెనకాల పడిన మరకలే కనబడుతూ ఉంటాయి. అదే కదా, అసలు నాకు కొన్ని ఛానల్స్ చూస్తే నవ్వు వస్తుంది. ఆవిడ కర్రీ పాయింట్ పెట్టింది, అవును అయితే ఏంటి ఆ బిజినెస్ పెట్టుకుంది, కర్రీ పాయింట్ వర్కౌట్ కాలేదు తీసేసింది, అంతే. దానికి దీనికి క్లబ్ చేయడం అసలు. బేసిక్ గా ఏంటి అంటే ఒక కర్రీ పాయింట్ డైటీషియన్ అనేది జనాలు తీసుకోలేకపోయారు ఆ టైంలో. అదే అంటే అదే కుళ్ళిపోతున్నారు. అదే ఒక డైటీషియన్ ఒక కర్రీ పాయింట్స్ అమ్మే ఆవిడ ఇలా అయిపోయిందని చెప్పి ఆ జెలస్ అనమాట. ఓకే. అండ్ ఇండియా మొత్తం మోడీ మీద పడాలి జెలస్, యాక్చువల్గా మోడీ గారి మీద. ఒక చాయ్ వాళ్ళ అంటారు కదా, మరి అంత పిఎం అయిపోయాడు. అయ్యో అలా తీసుకోరుగా, అది ఇన్స్పిరేషనల్ స్టోరీ. అక్కడ పిఎం కదా, అది చాయ్ వాళ్ళ పిఎం అయ్యారు, అది ఇన్స్పిరేషన్. వినీల గారు మాత్రం కర్రీ పాయింట్స్ పెట్టి అది అవ్వకూడదు, ఎందుకంటే ఇది జెలస్ మామూలు కావడు కదా, సో కుళ్ళు వచ్చేస్తుంది బయటికి. ఓకే. సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కుళ్ళుతో జరిగిన ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో ఇదే జెలస్ అనేది ఇండస్ట్రీలో కూడా మెయింటైన్ అవుతూ ఉంటది కదా, బికాస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీడియా అంటే ఇప్పుడు మన ఇంతకు ముందు చేసిన వేరే స్ట్రైకర్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫేమ్ టైమ్ మీడియా కానివ్వండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.